అంశం ఏంటంటే రేపు షర్మిల గారు ఏం చెప్తారు అనేది ఇంపార్టెంట్ రైట్. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ విషయము షర్మిల గారు ఎప్పుడో తన సన్నిహితులతో అన్నారు నా ఫోన్ ట్యాప్ అయింది అనేది ఇప్పుడు బయటకు వచ్చిన అంశం. ఆమె అఫీషియల్గా రేపు చెప్తారు. కానీ ఆల్రెడీ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇవాళ బయటికి అనధికారికంగా చెప్పేశారు. సో దీని మీద కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రియాక్షన్ ఏంటి, షర్మిల గారి రియాక్షన్ ఏంటి? ముఖ్యంగా వినాశకాలే విపరీత బుద్ధి. అంటే కేసీఆర్ గారు కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇద్దరం మేమే నియంత్రణమే, మేమే శాశ్వతంగా ఉంటాం అనేటువంటి భ్రమలో వాళ్ళు చేయని దుశ్చర్యలు అయితే ఈ తెలుగు రాష్ట్రాలు ఏమీ లేవు. అందులో భాగంగా ఈరోజు షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి దానికోసం బాబాయ్ క్యాంపెయిన్ కావచ్చు, ఎన్నో చేయాల్సిన కార్యక్రమాలు చేసి తల్లి చెల్లి త్యాగాలు చేసి ఆ సీట్లో కూర్చోబెడితే అక్కడ ఏదో కొంచెం ఆస్తుల దగ్గర వివాదాలు తలెత్తి అయినా కూడా అన్నకి అన్యాయం జరగకూడదని, ఆంధ్రాలో ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయకూడదని తెలంగాణకు వచ్చి అటువంటి నియంత కేసీఆర్ని ఎదిరించినటువంటి మగాడు కూడా లేని రోజుల్లో ఒక మహిళ వచ్చి దాదాపు 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి ఏదైనా మేమందరం కూడా అనుకున్నాం రాజశేఖర రెడ్డి అమ్మ ఆ రోజులో అంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది, జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెల్లికి సహాయ సహకారాలు అందించి తెలంగాణలో ఏమైనా సహాయం చేస్తాడని అనుకుంటే కేసీఆర్తో చేతులు కలిపి ఎక్కడైతే ఆమె అడుగు పెడుతుందో అక్కడంతా కూడా నిర్బంధించి కేసులు పెట్టి ఈవెన్ జైలు కూడా పోయినటువంటి పరిస్థితులు, రాజశేఖర రెడ్డి బిడ్డని జైలుకు పంపించినప్పుడు ప్రతి రాజశేఖర రెడ్డి అభిమాని కూడా ఎంతో బాధపడ్డాం. కానీ ఆంధ్రాలో చాలామంది రాజశేఖర రెడ్డి గారు అమ్మాలని అనుకుంటే ఇవేంది చెల్లిలేని అన్న మీద ఈ విధంగా మాట్లాడుతుంది. ఒక అన్న అనే దానికి మన తెలుగు పదంలో దానికి ఎంతో విలువ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిని మర్చిపోయి, ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ప్రతి ఒక్క తెలుగు ప్రజలకు అభిమానం ఉంటుంది. ఈరోజు తన చెల్లిని తల్లిని ఇద్దరిని కూడా వాడుకొని వాళ్ళకి సరైనటువంటి ప్లేస్ ఇవ్వకుండా తెలంగాణకు వస్తే కూడా ఇక్కడ కేసీఆర్తో చేతులు కలిపి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటకు వస్తున్నాయి. ఆమె ఎవరితో మాట్లాడినా పార్టీ అభివృద్ధికి కావచ్చు, లేదంటే ఆర్థిక అసలు చెల్లి మాట్లాడుకునేటటువంటి ఫోన్ కాల్స్ రికార్డు చేసి వినాలనేటటువంటి ఆలోచన దుర్మార్గం. అంటే ఈమె చుట్టూ ఎవరున్నారు, ఎవరు ప్రోద్బలంతో ఇంత ఎదుగుతుంది అనేటటువంటి ఒక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్తో చేతులు కలిపి చేయడం అనేది దారుణం. రెండోది రాజకీయాల్లో బహుశా నేను అనుకుంటున్నా ఇంత పెద్ద స్థాయిలో 1200 మంది ప్రముఖులు, జడ్జిలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, ఇంతమందిని ట్యాప్ చేసి వాళ్ళ యొక్క డేటాని దాదాపు 12,000 కాల్స్ డేటాని రికార్డ్ చేసి అది వాస్తవంగా అయితే ఈరోజు స్టేట్ హోమ్ సెక్రటరీ పర్మిషన్తో టెలికాం ఆపరేటర్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ఇది ప్రభుత్వ ఉద్దేశం లేకుండా బీఆర్ఎస్ కేసీఆర్ ఏదో పెద్ద రాజ్యాంగవేత్త అనేది రాజ్యాంగాన్ని కాపాడుతారనుకుంటే ఇట్లాంటి దరిద్ర పనులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు ఈరోజు ఏం జరుగుతుందో అందరూ కూడా గమనిస్తున్నారు. షర్మిలమ్మ గారు నిబద్ధత గల కార్యకర్తగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తిరుగుతుంటే అక్కడ కూడా ఏ జిల్లాకి వెళ్ళినా అక్కడ నలుగురిని పంపించడం కూడా పెట్టడం, మొన్న ఈ మధ్య కొద్దిమంది సరే రాజకీయ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమందిని ప్రోత్సహించడం, కాంగ్రెస్ పార్టీ నేచర్ ఆఫ్ మెంటాలిటీ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ లో మనం ఒకవేళ సహాయం చేయకపోగా ద్రోహం చేయకూడదు అది ఒక ఎత్తు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే అసలు తెలంగాణ ప్రభుత్వమే మల్ల యాదవ్ గారు తెలంగాణ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్కి పాల్పడింది అనేది ఆరోపణ.